హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి పాదాభివందనం. ఎంత చక్కగా ఆ రోజు ఒక గొప్ప మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ధ్యానం, జ్ఞానం, సజ్జన సాంగత్యం అని చాలా చక్కటి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఆ ప్రయాణంలో భాగంగా మనతో పాటు శోభ ఉయ్యూరు మేడం గారు హైదరాబాద్ నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ముందుగా మేడం కి స్వాగతించుకుందాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఈరోజు మేడం తీసుకున్న ఒక టాపిక్ ముముక్షువుకి శత్రువు. ఒక యోగికి శత్రువులు ఏంటి, మనలో గుణగణాలు ఏవి మార్చుకోవాలి అని చాలా చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ముముక్షువుకి శత్రువులు అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. దానికి ముందర మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ తర్వాత అడగండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా ఎనీ డౌట్ అడగచ్చు. ముందుగా అసలు మనం ఎవరిమి అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత ముముక్షుకి శత్రువులు. ముముక్షువు అంటే ఏంటి, శత్రువులు ఎవరు, వాటిని ఎలా అధిగమించాలి, ఈ పాయింట్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ఓకే, అయితే అసలు ముందు మనం ఎవరిమి, ఏది కలిస్తే మనం అవుతాము అని చూసినట్లయితే మన వేమన ఏం చెప్తారు అంటే, వేమన మహాకవి ఉన్నారు కదా, కట్టెయందు నిప్పుగానని చందమే తనువునందు ఆత్మ తగిలియుండు. కట్టెయందు నిప్పు గానని చందమే తనువు యందు ఆత్మ తగిలియుండు. మరుగు తెలిసి పిదప మార్కొన వలెనయా. మరుగు తెలిసి పిదప మార్కొన వలెనయా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పడం జరిగింది. అంటే కట్టెయందు, ఇప్పుడు రెండు కట్టెలు మనం ఇలా రాపిడి చేసినట్లయితే ఆ రెండు కట్టెల మధ్య నిప్పు అనేది రగులుకుంటుంది, ఫైర్ అయిపోతుంది కదా. అదే అసలు అక్కడ ఫైర్ ఉందని మనకి తెలియదు, కనిపించదు. అలాగే ఏం చెప్తున్నారు, ఈ తనువునందు, ఈ శరీరమునందు ఆత్మ అనేది దాగి ఉన్నది, తగిలి ఉన్నది, అది తెలుసుకోవాలయ్యా అని చెప్తున్నారు. అంటే ఈ శరీరము, ఆత్మకి, ఈ శరీరము లోపల ఆత్మ ఉంది. అందుకే శరీరాన్ని ఏమన్నారు, దేహము, దేహమే దేవాలయము అన్నారు. దేహమే దేవాలయము అన్నారు. ఆ దేవాలయంలో ఎవరు ఉంటారండి, దేవుడు ఉంటాడు. దేవుడు అంటే ఆత్మ, ఆత్మే పరబ్రహ్మం, ఆత్మే పరబ్రహ్మం. దేవాలయంలో దేవుడు ఉంటాడు. ఈ శరీరంలో, శరీరం అనేది ఒక దేవాలయం. అలాగే ఇప్పుడు ఒక సీడ్, విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనంలో వృక్షం కనిపిస్తుందా, కనిపించదు కదా. అలాగే కట్టె లోపల ఫైర్ ఉందని, నిప్పు ఉందని మనకు కనిపిస్తుందా, కనిపించదు కదా. ఉంది వాస్తవమా కాదా, వాస్తవమే కదా. అది నమ్మాలి. వీళ్ళేదో ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, పిరమిడ్ మాస్టర్స్ అని అలా ఆలోచన చేయకుండా విశ్వసించాలి, నమ్మాలి, విశ్వాసం ఉండాలి అన్నమాట. అలాగే ఆత్మానుభవానికి దివ్య చక్షువు అన్నది తప్పనిసరి. మనకి ఆత్మ అనుభవాలలో దివ్య చక్షువు అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. అంటే థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకోవాలి. అది ఒక భాగం అన్నమాట, ఆత్మానుభవాల్లో ముఖ్యమైనది. నాకు ఆత్మానుభవాలు ఉన్నాయి అని చెప్తాం కదా మనం, అలాగా ఇలాగా అని. దానిలో ముఖ్యమైనది థర్డ్ ఐ, దివ్య చక్షువు ఉత్తేజితం చేసుకోవడం.
అలాగే అది ఎట్లా సాధ్యమవుతుందండి దాన్ని ఉత్తేజితం చేసుకోవడం అని చూసినట్లయితే ఒక ధ్యానం ద్వారా మాత్రమే మనము దివ్య చక్షుని ఉత్తేజితం చేసుకుంటాం, యాక్టివేట్ చేసుకుంటాం. అప్పుడే ఆత్మ జ్ఞానం అనేది అంకురిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏమనుకున్నాము? ఈ శరీరము కనిపించే శరీరమే కాదు, మనము ఆత్మ పదార్థాలం కూడా. ఓకే, ఒక గింజలో, విత్తనంలో చెట్టు ఎలా అయితే దాగి ఉంటుందో, మనకి కనిపించదో, ఈ శరీరంలో ఆత్మ అనేది కూడా అలా ఉంది. తనువు, ఆత్మ, ఈ రెండిటి కలయికే మనం మనిషి. ఈ నరుడు కదా మనం అనుకుంటాం, మనం నారాయణుడు అనేది అవ్వాలి. నరుడు నారాయణుడు అయ్యే ప్రయాణమే ఈ ధ్యాన ప్రయాణము, ఈ మోక్ష ప్రయాణము, ఈ ముముక్షువు యొక్క ప్రయాణము. ముముక్షువు అంటే ఒక ఎన్లైటెన్ పర్సన్, దివ్యచక్షు ఉత్తేజితమైన వ్యక్తి, జ్ఞాని. ముముక్షువు అంటే మనం ఏమనుకున్నాము? ముముక్షువుకి ఉన్న శత్రువుల గురించి చెప్పుకుందాం అనుకున్నాం ఈరోజు కదా. మరి ఆ శత్రువులు ఏంటి అనేది చూద్దామా? దాన్ని చూసే ముందర ఇంకొంచెం మోక్షం అంటే ఏంటి, అసలు మోక్షం అంటే ఏంటి, తర్వాత ముక్తి అంటే ఏంటి, ఇవి కూడా తెలుసుకుందాం. మోక్షం అంటే ఏంటి? మోక్షము అంటే జన్మరాహిత్యం. ఈ జన్మ భూమి మీద ఇంకా లేకుండా చేసుకోవడమే మోక్షం. ముక్తి అంటే బంధరాహిత్యం. దుఃఖము నుండి, బంధాల నుండి ముక్తి పొందడం, దుఃఖము నుండి, కష్టాల నుండి, బాధల నుండి బయటకు రావడమే ముక్తి. మనం దేనికోసం ప్రయత్నిస్తామండి? ప్రతి మాస్టర్ కూడా, ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త, స్పిరిచువలిస్ట్ కూడా ఏం కావాలని కోరుకుంటాము? ఈ జన్మకి ముక్తి మోక్షము వస్తే బాగుంటుంది, అది ప్రయత్నం చేయాలి అని తాపత్రయపడుతూ ఉంటాం కదా, ప్రయత్నిస్తూ ఉంటాం. మరి ముక్తి అంటే ఏంటి? బాధల నుండి విముక్తి, కష్టాల నుండి విముక్తి, దుఃఖము నుండి విముక్తి. మరి ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది. బాధల నుండి, బంధాల నుండి, దుఃఖాల నుండి, కష్టాల నుండి సాధ్యం అవుతుంది. ఎలా అవుతుంది అంటే మనము ఒక సాక్షిగా నిలవాలి. బాధలు అక్కడే ఉంటాయి, దుఃఖం ఉంటుంది మన చుట్టూతా. ప్రతి ఇంటిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ దుఃఖం ఉంటుంది. కానీ దుఃఖాన్ని మనం తీసుకోకూడదు, ఒక సాక్షిలాగా ఉండగలగాలి. అప్పుడే మనం ముక్తి మార్గంలో వెళ్తున్నట్టు. ఓకేనా? అర్థమైంది కదా. మరి మోక్షము, మోక్షము అంటే జన్మరాహిత్యం. జన్మ ఈ భూమి మీద మరో జన్మ లేకుండా చేసుకోవాలి. దానికి ధ్యాన సాధన ఒక్కటే మార్గం, ధ్యానమే తప్పనిసరి. ఓకేనా? మోక్షం అంటే ఏంటట? విడుదల. ఇందాకేమనుకున్నాం? జన్మరాహిత్యము, అన్నిటి నుండి విడుదల పొందాలి. ఈ జన్మలో నుండి విడుదల పొందాలి. తరువాత సత్యము గురించిన అన్ని రకాల సందేహాలు ఉంటే ఆ సందేహాల నుండి విడుదల రావాలి, విడుదల కావాలి. తర్వాత మనకి ఎమోషన్స్ ఉంటాయి కదా, అరిషడ్ వర్గాల నుండి, కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాల నుండి విడుదల పొందాలి. మనం రాగద్వేషాల నుండి విడుదల అవ్వాలి, రిలీజ్ అవ్వాలి. మోక్షం
అప్పుడే మనకి జన్మరాహిత్యం అనేది లభిస్తుంది అన్నమాట. ఇంకా వేటి నుండి విడుదల, భయాల నుంచి విడుదల పొందాలి. ఇందా చెప్పుకున్నాం కదా, బాధల నుంచి విడుదల పొందాలి, భయాల నుంచి విడుదల పొందాలి. తర్వాత మనకి ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, కక్ష ఉంటుంది, అసూయ ఉంటుంది. వీటన్నిటి నుండి విడుదల పొందాలి. అప్పుడే మోక్షం అనేది సంప్రాప్తిస్తుంది. ఓకే. అలాగే అజ్ఞానం, ఆధ్యాత్మిక శాస్త్రము తెలుసుకోలేని ఒక అజ్ఞానం ఉంటుంది అనమాట. తెలుసుకోము. ఎన్నాళ్ళున్నా తినడం, పడుకోవడం, సంపాదించుకోవడం, దాచుకోవడం, ఏడవడం, ఇలా ఉంటాం అన్నమాట. సో ఆధ్యాత్మిక శాస్త్రము తెలుసుకోలేనటువంటి అజ్ఞానం నుండి కూడా విడుదల పొందాలి. అప్పుడు దానిని మోక్షము అంటారు. భయము నుండి విడుదల పొందాలి, బాధల నుండి విడుదల పొందాలి, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క తెలుసుకోలేనటువంటి అజ్ఞానము నుండి విడుదల పొందాలి. ఇంకా సత్యము సంబంధించిన జ్ఞానము తెలుసుకోలేనటువంటి అజ్ఞానము నుండి విడుదల పొందాలి. అలాగే వ్యర్థమైన చర్చలు ఉంటాయి చూసారా, పిచ్చపాటి అమ్మలక్క కబుర్లు అంటారు కదా, అలాంటి వాటి నుండి కూడా మనం విడుదల పొందాలి. అన్నెసరీ టాకింగ్ ఉండకూడదు. వ్యర్థమైన పనుల నుండి విడుదల పొందాలి, వ్యర్థమైన మాటల నుండి విడుదల పొందాలి. ఒక సాక్షిగా మాత్రమే ఉండగలిగిన స్థితి ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తకి, ఒక ఆధ్యాత్మిక స్పిరిచువలిస్ట్కి వస్తుందో అప్పుడు మోక్షము అనేది సంప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే మోక్షము అనేది సంప్రాప్తిస్తుందో అప్పుడు మనం ముందు దివ్యచక్షుని ఉత్తేజితం చేసుకోవాలి. దానికి కారణం ధ్యానం చేయాలి. దివ్యచక్షు ఉత్తేజితం అవ్వాలంటే యూ షుడ్ డూ మెడిటేషన్, ఇంకా నో అదర్ వే. ఓకే. దివ్యచక్షు ఎప్పుడైతే ఉత్తేజితం చేసుకుంటామో తరువాత మరలా అన్ని రకాల మానసిక భావోద్వేగ ఉద్రేకాల నుండి విడుదల పొందుతాము. అలాగే సత్యము తెలుసుకోలేనటువంటి అజ్ఞానం నుండి విడుదల పొందుతాము. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అవగతం కాని విషయాల నుండి విడుదల పొందుతాము. పిచ్చపాటి చర్చల నుండి విడుదల పొందుతాము. అప్పుడు ఎలా విడుదల పొందాలి అంటే సాధన చేయాలి, ధ్యాన సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఇలాగా జూమ్లో కానీ పర్సనల్గా కానీ. ఓకేనా. అప్పుడు మనం అనుకోవాలి అన్నమాట. శ్రవణం ముందు వినాలి. చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఈరోజు వచ్చాము క్లాస్కి, సరే ఏం చెప్తున్నారు, అది చెప్పేది వినాలి. తర్వాత మననం చేసుకోవాలి, విన్నది మననం చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి, నిధి ధ్యాసన అంటారు. మననం చేసుకున్నది ఆచరణలో పెట్టాలి డే టు డే లైఫ్లో. దాన్ని నిధి ధ్యాసన అంటారు. ఆ ఆచరణలో పెట్టిన దాన్ని ఎలా ఉండాలి, లాస్ట్కి ఆత్మ సాక్షాత్కారం సాక్షి భావంతో ఉండాలి. చూస్తూ ఉండాలి ఏం జరుగుతున్నా. మనం నిమిత్త మాత్రమే చేయాలి, అలానే కాంగ కూర్చోడం కాదు. అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మనం అలా సాక్షిగా చూస్తూ ఉండాలి. ఇదంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకోవడం, తెలుసుకోవడం, వినడం, తెలుసుకోవడం, మననం చేయడం, ఆచరించడం, సాక్షిలాగా జీవించడం. అప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. ఎట్లా వస్తుంది మోక్షము? ఈ భయాల నుండి బయటపడాలి, విడుదల అవ్వాలి, బాధల నుండి విడుదల అవ్వాలి, అజ్ఞానము నుండి విడుదల అవ్వాలి, భావోద్వేగాల నుండి విడుదల అవ్వాలి, కక్ష, కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, ఇలా ఎమోషన్స్ అన్నమాట. అర్షడ్ వర్గాల నుండి విడుదల అవ్వాలి. అప్పుడు మాత్రమే
మనకి మోక్షం అనేది సిద్ధిస్తుంది. అప్పుడు మాత్రమే మనము ముముక్షు అవుతాం. ఓకే, ఈ ముముక్షుకి ముఖ్యంగా చెప్పుకుంటే ఇదంతా సాధన ద్వారా బయటపడాలి. మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ముందుకు వెళ్ళాలి. ఈ ముముక్షుకి ముఖ్యమైన శత్రువులు ఉంటారు. అంటే ఎన్లైటెండ్ అయినా కూడా ఈ శత్రువులు వలలో చిక్కుకున్నారనుకో ఏమవుతుంది? మోక్షం లేదు. మరలా కథ మొదలు. కథ కంచికి మనం ఇంటికి. ఆ ముఖ్యమైన శత్రువులు ఏంటట? ఇందా చెప్పుకున్నాం కదా, భయం. ఎనీ భయం, ఎనీ ఫియర్. మరణ భయం, మాట్లాడే భయం, మాట్లాడలేని భయం, పని చేయలేని భయం, నలుగురిలో ఉండలేని భయం, ఒంటరిగా ఉండలేని భయం. భయాన్ని జయించాలి ఫస్ట్. ఎనీ ఫియర్. ఓకే, ముముక్షుకి అంటే ఒక ఎన్లైటెన్ పర్సన్ అవ్వాలి అంటే ఆత్మజ్ఞానం, దివ్య జ్ఞానాన్ని పొందాలి అంటే వీటిని చేరనివ్వకూడదు. వీటిని జయించాలి. ఈ శత్రువులను. భయం, నాకు తెలియదు, నాకు రాదు, నేను చేయలేను, నేను ఉండలేను, నేను బ్రతకలేను. ఈ భయం అన్నమాట. కొంతమందికి ఒంటరిగా ఉండడం భయం, కొంతమందికి చీకట్లో ఉండడం భయం, కొంతమందికి బల్లి అంటే భయం, కొంతమంది కాక్రోచ్ అంటే భయం, కొంతమంది మనుషులంటే భయం, కొంతమందికి యానిమల్స్ అంటే భయం, చీకటి అంటే ఇలా అన్నమాట. రకరకాల భయాలు. కొంతమందికి చావు అంటే భయం, చాలా మందికి భయం, కొంతమందికి కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి డెత్ అంటే భయం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆత్మ జ్ఞానాన్ని పొందుతామో, భయాన్ని జయిస్తాం. ఓకే, ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాలి అంటే నాకు ఒక భయం ఉండేది. నేను 2006లో ధ్యానంకి వచ్చాను. అప్పటి నుండి ధ్యానం చేస్తున్నా, ధ్యాన ప్రచారం చేస్తున్నా, స్వాధ్యాయం చేస్తున్నా. సజ్జన సాంగత్యమే నాకు ఉండేది కాదు, వీలయ్యేది కాదు. అది బుక్స్ ద్వారా ఆ జ్ఞానాన్ని పొందాను, గురువు ద్వారా, బుక్స్ ద్వారా, ఇలాగా. అయితే అప్పట్లో ఇంత మీడియా కూడా లేదు, యూట్యూబ్లు లేవు, జూములు లేవు. పత్రి సార్ ఎక్కడో ఉండేవాళ్ళు, మేము ఎక్కడో ఉండేవాళ్ళం, నా జాబ్ ఎక్కడో, అలా రకరకాల. ఎనీహౌ పట్టు వదలకుండా నేను సాధన చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేసుకుంటూ, సేవ చేసుకుంటూ, అప్పుడప్పుడు ఆచార్య సాంగత్యం దొరికినప్పుడల్లా ఆచార్య సాంగత్యం చేసుకుంటూ, ఇలా నా ఆధ్యాత్మిక ప్రయాణంలో వస్తున్నాను. అలా వస్తుంటే చాలా వరకు జ్ఞానం అందుతుంది, పంచగలుగుతున్నాను. కానీ ఒక్క భయం మాత్రం ఉండిపోయింది. యాక్చువల్గా నాకు చాలా తక్కువ భయం అనేది తక్కువ ఉంది నా దగ్గర. ఇండిపెండెంట్గా ఉండడము ఒకటి, డెసిషన్ మేకింగ్ తీసుకోవడము అట్లా కొంచెం ఉంది నా నా దీనిలోనే. అయితే ఈ భయము అని ఏ భయం ఉంది అంటే నాకే మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం ఉండేది అనమాట. అంటే అతి ప్రేమ ఉండేది. ఏది కూడా అతి సర్వత్రా వర్జయత్ అంటారు కదా, అలా ఉండొద్దు. ఇప్పుడు నేను జ్ఞానం వచ్చింది కాబట్టి నాకు, అప్పుడు నేనేమనుకున్నానంటే అతి ఉండొద్దు కదా ఏ విషయమైనా. మరి నేను ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నాను, ఇంత అటాచ్డ్ ఎందుకు ఉంటున్నాను, కాబట్టి డిటాచ్డ్కి రావాలి, అంత అతి చేయొద్దు అనుకునేదాన్ని. అని సాధన చేస్తున్నాను. ఆ ఎరుకతో ఉంటుంటే ఏమైందంటే
నాకు ఏదన్నా నేను కార్లో కానీ బండి మీద కానీ వస్తుంటే డ్రైవ్ చేసుకుంటూ ఏమన్నా నాకు యాక్సిడెంట్ అయిందనుకో, ఇప్పుడు హైదరాబాద్లో అనమాట. నేను ఇందాక మమత ఉయ్యూరు అన్నారు, అది మా ఇంటి పేరు. నేను హైదరాబాద్లో ఉంటాను, రెసైడింగ్ ఇన్ హైదరాబాద్, జాబు హైదరాబాద్. ఓకే, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్. మా ఇంటి పేరు ఉయ్యూరు, శోభ ఉయ్యూరు. ఓకే, సో ఫ్రెండ్స్, అయితే ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో అలా వస్తున్నప్పుడు అనిపించేది, ఎప్పుడు 2013 ఆ టైంలో అనమాట. నాకు యాక్సిడెంట్ అయిందనుకో, మా బాబుకి ఎలాగా అనిపించేది భయం. అదే మా బాబుకి ఏమన్నా అయిందనుకో, నేను ఉండగలనా, అసలు జీవితమే లేదే అనుకునేదాన్ని. అంత భయం అనమాట. అటాచ్మెంట్ ఎక్కువ అయ్యేసరికి భయం ఎక్కువ అయిపోయింది. అలా కొంతకాలం అది నన్ను వెంటాడింది. అంటే డ్రైవింగ్లో వెళ్తుంటాం కాబట్టి, బయటికి వెళ్తాం కాబట్టి, ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ చూసినప్పుడు ఇట్లా అనమాట. బస్సుల్లో పిల్లలు స్టూడెంట్స్ ఎలాడుతూ కింద పడి చనిపోయారు అని న్యూస్ చూసినప్పుడు, మా బాబు కాలేజీకి వెళ్ళి వస్తుంటే అట్లా భయం వేసేది అనమాట. సో మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు, ఆ భయం అలా నడుస్తూ ఉంది. ఎట్లయినా దీన్ని తగ్గించుకోవాలనుకున్నాను. 2014లో వర్తమాని భవ, ది పవర్ ఆఫ్ నవ్ అనే బుక్ చదివాను జాన్యువరిలో, 2014 జాన్యువరిలో. ఆ బుక్ ఎప్పుడైతే చదివానో, ఆ బుక్లో రచయిత చెప్తాడనమాట. ఎక్కర్టల్ అనే రచయిత ఏం చెప్తారు అంటే, ఒక దగ్గర, మీరు దేని గురించి భయపడుతున్నారు? భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? భవిష్యత్తు గురించి ఇప్పుడు అంతే కదా, నాకేమన్నా అయితే మా బాబుకి ఎవరు అని భవిష్యత్తు గురించి భయపడుతున్నా. మా బాబుకి ఏమన్నా అయితే నేనెలా అని భవిష్యత్తు గురించి భయపడుతున్నా నేను. కాబట్టి అప్పుడు చెప్తారు ఎక్కర్టల్ రచయిత, భవిష్యత్తు గురించి మీరు భయపడుతున్నారా, బాధపడుతున్నారా అంటాడు. అవును, మరి అదే కదా నా బాధ. ఆ బుక్ చదువుతున్నప్పుడు బాగా మంచి ప్రాసెస్ జరిగిందనమాట నా దగ్గర. దెబ్బమ్మడిపోయింది. 2014లో ఆల్ ఫియర్స్ హ్యావ్ గాన్. మొత్తం ఏ భయం లేదు నా దగ్గర. మరణ భయం కూడా పోయిందనమాట. ఆ మరణమే కదా గోల. నాకైతే ఎలా, మా వాడికైతే ఎలా, ఇదే గోల. ఇట్లా అయితే అప్పుడు ఏమైందంటే చెప్తాడు, ఎందుకు భయపడుతున్నాను, వాడిని ఎవరు చూస్తారు, వాడికి ఎలా, చిన్న పిల్లాడు అప్పటికి, చిన్న కదా, ఎవరు ఉంటారు, ఎలా అవుతుంది, ఇలా కదా. అక్కడ ఏం చెప్తాడు అంటే, మనం ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు, ఒక సహాయం కావలసి వచ్చినప్పుడు, వాళ్ళకి సాయం చేసినప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు నేను సపోజ్ మమతకి ఒక హెల్ప్ చేశాను అనుకుందాం. తను ఏదో అడిగింది, లేకపోతే అడగలేదు, నేనే తెలుసుకోను, ఒక హెల్ప్ ఏదో చేశాను అనుకున్నాను. చేస్తే తర్వాత నాకు ఒక అవసరం వస్తుంది. అవసరం వచ్చినప్పుడు మమతని అడుగుతాను. ఆ అమ్మాయి రెస్పాండ్ అవ్వదు, నా ఫోన్ తీయదు, సమాధానం చెప్పదు, లేకపోతే తప్పించుకుంటుంది అనుకున్నాం. ఓకే, అప్పుడు నేనేం చేస్తాను, ఇంత సాయం పొందింది కదా, చూడు ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు నేను చేయలేదు అని నేను ఆమెనే టార్గెట్ చేసి ఫీల్ అవుతూ ఉంటాను. తిట్టుకుంటాను, బాధపడతాను, కోప్పడుతాను, ఇవన్నీ ప్రాసెస్ అంతా నడుస్తుంది కదా, ఎవరికైనా అంతే కదా, అంతే కదా. అయితే ఆ రచయిత ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మీరు మీ ముందు ఎవరికి సాయం చేయాలని అవకాశం వచ్చిందో వారు చేసుకుంటూ వెళ్తారు, మీకు చేతనైనంత, వీలైనంత. ఓకే, మీకు ఎప్పుడైతే సాయం అవసరం అవుతుందో భవిష్యత్తులో, ఆ సమయానికి మనం వీళ్ళని టార్గెట్ చేస్తాం కదా. అప్పుడు చేస్తున్నాను కదా, ఇప్పుడు నాకు చేయాలి కదా అనుకుంటాం. కానీ ఆ సమయానికి వీళ్ళే వచ్చి సాయం చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అది కరెక్ట్ కాదు. చేస్తారా ఓకే, చేయకున్నా ఓకే, ఆ సమయానికి ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తారట.
అది నచ్చిందండి నాకు. ఇంక నేను ఉంటే ఏమైంది, పోతే ఏమైంది. ఇప్పుడు నా ఎదురుగా ఒక సాయం వచ్చిందో, ఏమొచ్చిందో, ఒక వర్క్ వచ్చింది, చేస్తున్నాను. లోక కళ్యాణంలో భాగమయ్యాను. రేపు ఫ్యూచర్‌లో అది నా బాబుకో, నాకో, ఇంకా నా ఫ్యామిలీకో అవసరం వచ్చిందనుకో, ఈళ్ళని ఇదే చేయాలని లేదు. ఆ సమయానికి ఇప్పుడు మనం చేసిన యొక్క ఫలితం ఎవరొక రూపంలో వచ్చి చేస్తారట. అంబయ్య ఎంత బాగా చెప్పావయ్యా అని ఆ రోజుతో నా భయం పోయిందండి. అదేం అర్థమైందో కానీ నాకు. ఇప్పుడు నువ్వు చెప్పింది మీకేం అర్థమైందో. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి అన్ని భయాలని, అన్ని రకాల భయాలని జయించితేనే ముముక్షువు అవుతాము. ముముక్షువు అంటే ఎన్లైటెన్, దివ్య జ్ఞాన ప్రకాశము పొందడం. ఓకే, అది మొదటి శత్రువు. రైట్. రెండవ శత్రువు ఏమి? లిమిటెడ్ థింకింగ్, పరిమిత ఆలోచన. మనం ఏం చేస్తాము? నా ఇల్లు, నా బాబు, నా పాప, లేకపోతే నా ఫ్యామిలీ, లేకపోతే మా చుట్టాలు, ఇలా లిమిటెడ్గా వెళ్తాం, లిమిటెడే ఆలోచిస్తాం. ఎంతసేపటికి నా 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 అని. కానీ పత్రి సార్ ఏం చేశారు? పిరమిడ్ జగత్, జగత్ ధ్యాన జగత్, ప్రపంచమంతా ధ్యానమయం అవ్వాలి. శాకాహార జగత్, ప్రపంచమంతా శాకాహారులు అవ్వాలి. నా తీసేశారు. పత్రిజీ ఏం చెప్తారు అంటే, నామాలు తీసేయండి. నామాలు అంటే ఇవి కాదు, బొట్టులు కాదు, నాది మాది. నామాలు తీసేయాలి, మనది అందులోకి రావాలి. అది అన్లిమిటెడ్ థింకింగ్. లిమిటెడ్ థింకింగ్ నుండి అన్లిమిటెడ్ థింకింగ్కి రావాలి. అంటే ఏం చేయాలి? లోక కళ్యాణంలో భాగం అవ్వాలి. అందుకే సేవకి రావాలి, సేవ చేయాలి. మనకు ఉన్న దానిలోనే ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు, లేదా కొంచెం ధాన్యం, అకార్డింగ్ టు సిచ్యువేషన్. మన దగ్గర ఏది ఉంటే అది. మన దగ్గర బట్టలు ఉంటే బట్టలు, ఫుడ్ ఉంటే ఫుడ్, మనీ ఉంటే మనీ, జ్ఞానం ఉంటే జ్ఞానం. ఇట్లా సేవ అనేది పెట్టుకోవాలి, పంచాలి అన్నమాట. ఓకే, లోక కళ్యాణంలో భాగం అవ్వాలి మనం. అప్పుడు యూనివర్స్ మనకి ఏ సమయంలో ఏది చేయాలో ఇప్పుడు చేసి వదిలేసిన ఫ్యూచర్లో మనకి ఎక్కడ అవసరమో యూనివర్స్ అందిస్తుంది. అది అన్నమాట యూనివర్స్ చేస్తుంది అంటే. మనం చేసి ఉంటే లోక కళ్యాణంలో, సొంతం కాదు, మాధవ సేవలో భాగం అవ్వాలి. మానవ సేవ అనేది ఒక మెట్టు, అది కూడా ఓకే. అది కూడా స్టెప్ అప్ అయ్యి మాధవ సేవకి వెళ్ళాలి మనం. మానవ సేవ ఇక్కడ ఉంటే డిగ్రీ అనుకుంటే, మాధవ సేవ పీజీ అంటే ధ్యాన సేవ. ధ్యానం చేసేవాడే దేవుడు. దేవుళ్ళందరూ ధ్యానం చేశారు. దేవుడు లేడు అని చెప్పడం లేదు. పిఎస్ఎస్ఎం కానీ, పిరమిడ్ మాస్టర్ కానీ, ఆనాపానసతి ధ్యానం కానీ, దేవుళ్ళందరూ ధ్యానం చేయమన్నారు, ధ్యానం చేశారు వాళ్ళు. మీరు కూడా చేయండి అని చెప్పారు అని చెప్పడమే పిఎస్ఎస్ఎం యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? దేవుడు లేడు అని చెప్పట్లేదు. ధ్యానం చేసి నువ్వు దేవుడు అని తెలుసుకో. యువర్ గాడ్, యువర్ సోల్. దట్ ఈస్ ద పాయింట్. ఓకే ఫ్రెండ్స్. సో లిమిటెడ్ థింగ్. ముముక్షువు అవ్వాలి అంటే, ముముక్షువుగా నిలవాలి అంటే, దివ్య జ్ఞాన ప్రకాశంతో ఉండాలి అంటే, ఎన్లైటెండ్ మాస్టర్ అవ్వాలి అంటే, రెండు. ఫస్ట్ది భయాన్ని జయించాలి. తర్వాత లిమిటెడ్ థింకింగ్ నుండి అన్లిమిటెడ్ థింకింగ్కి వెళ్ళాలి. ఓకేనా?
తరువాత ఇంకా ఏమంటే జడ్జిమెంట్, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్. ఈర్ష్య ద్వేషాలతో అంటే ఆధ్యాత్మిక అసూయ అంటారు, స్పిరిచువల్ జెలస్. చాలా డేంజర్, చాలా అంటే చాలా. మనని నరుడి నుండి నారాయణుడు అవనివ్వదు. వేర్ ఆల్ గాడ్స్ అంటున్నాం కదా, మరి హౌ వి విల్ బికమ్ గాడ్? ఇన్ వాట్ వే? వీ హ్యావ్ జెలస్, లాట్ ఆఫ్ జెలస్. స్పిరిచువల్ వేలో చూడు, వాళ్ళు ఇన్ని పిరమిడ్స్ కట్టిస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. అబద్ధం, వాళ్ళు కట్టిస్తున్నామని చెప్తున్నారు, కట్టించట్లేదు. ఇలా సపోజ్ నేనే ఉన్నాను, మేము ఇప్పుడు ఈ నెలతో 90 పిరమిడ్లకి 90 గ్రామాల్లో సపోర్ట్ చేసింది పత్రిజీ పిరమిడ్ జగత్ అనే ట్రస్ట్. ఈ నెల మీన్స్ జూన్ వరకు వచ్చిన డొనేషన్స్తో 90 పిరమిడ్స్. ఈ సెప్టెంబర్కి 3 years కంప్లీట్ చేసుకుంటుంది పత్రిజీ పిరమిడ్ జగత్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. అద్భుతంగా వెళ్తుంది ముందుకి. చూడండి, అప్పుడు అది వేరే వాళ్ళు ఏమనొచ్చు, జెలస్ అనుకోండి సపోజ్. చూడు ఎలా చేస్తున్నారో, అలాగా ఇలాగా, అసలు వేస్ట్ వాళ్ళు అని ఏదేదో మాట్లాడుతున్నారు అనుకోండి. ఎన్ని పిరమిడ్లు కట్టించినా, ఎన్ని ఊర్లో కట్టించినా పరమ వేస్ట్, మాకు సాయం చేయట్లేదు అని వాళ్ళు అన్నారే అనుకోండి అవతల వాళ్ళు. అదేమి స్పిరిచువల్ జెలస్, అది ఉండొద్దు. ఎప్పుడైతే స్పిరిచువల్ జెలస్ ఉంటుందో అయిపోయింది, పోతుంది. ముముక్షు అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. అవే శత్రువులు. ఆధ్యాత్మిక అసూయ అస్సలు ఉండొద్దు. ఒకవేళ వచ్చినా కూడా తీసేయాలి, డిలీట్. నన్ను బాగా చేస్తున్నారు అని అనకపోయినా పర్వాలేదు, కామ్గా ఉంటే సరిపోయాయి. ఒకవేళ అలానని రాదనుకో, మనుషులం కదా అనుకో, పొగడకపోయినా పర్వాలేదు, కానీ అసూయ మాత్రం ఉండొద్దు. అసూయ ఉండి వాళ్ళని ఏదేదో అనడము, బ్యాడ్ చేయడము, వాళ్ళకి అడ్డు రావడము అలా చేయొద్దు. ఎవరికైనా మనం చేయగలిగితే చేయాలి, లేకుంటే ఊరుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక అసూయ ఉండొద్దు. అది 3వ శత్రువు. ఫస్ట్ది భయం. ఎనీ ఆస్పెక్ట్లో భయం ఉండొద్దు. మరణ భయం, చీకటి భయం, నీళ్ల భయం, మనుషుల భయం, యానిమల్స్ భయం, ఇలా ఏ భయమైనా వద్దు. జయించాలి. వద్దు మీన్స్ ఎలా జయించాలి? డూ మెడిటేషన్. ఏదైతే భయం ఉందో దాని మీద సాధన చేయండి. దాన్నే టాపిక్ పెట్టుకొని, ఆ భయం నుండి నేను బయటకు రావాలి, వస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, అలా సాధన చేయండి. ఓకే, తర్వాత 3వది ఏం చెప్పుకున్నాం? ఆధ్యాత్మిక అసూయ. రైట్. మరి 4వది, 4 ఉన్నాయన్నమాట ముముక్షుకి శత్రువులు, ముఖ్య శత్రువులు. 4వది ఏంటట? ముసలితనం వస్తుంది అన్న భావనలు. అయ్యో నేను పెద్ద అయిపోతున్నాను, ఇంక ధ్యానం చేయలేను, ధ్యాన ప్రచారానికి వెళ్ళలేను, ఇంక బయటికి వెళ్ళలేను, మా ఇంట్లో వద్దంటున్నారు, ఇంకేముంది 60 వచ్చేసాయి కదా, 70 వచ్చేసాయి కదా, ఇంక నా పని అయిపోయింది, అలా అన్నమాట. ముసలితనం వచ్చేసింది అన్న భావనల నుండి బయటకు వచ్చేయాలి. ఆల్వేస్ ఐఎమ్ యాంగర్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ గో ఎనీవేర్. నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఏదైనా చేయగలను, నా వయసు దీనికేమీ అడ్డు కాదు
నా జ్ఞానాన్ని పంచుతాను, నేను ప్రచారానికి వెళ్తాను, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను అన్న ఫీల్తో ఉండాలి. అప్పుడు అలాగే ఉంటాం. యద్భావం తద్భావతి. ఏదైతే భావిస్తామో తదాస్తు అంటారు పైన దేవతలు. తదాస్తు. నేను ఐఎమ్ లుకింగ్ సో యంగ్, నేను ఈ పని బాగా చేయగలను, వయసుతో నిమిత్తం లేదు, నేను ఏదైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను అని అని భావన చేస్తే పైన ఎవరుంటారు? తదాస్తు దేవతలు ఉంటారు. తదాస్తు అంటారట. అయిపోయింది. అదే నేను అయ్యో రిటైర్ అయిపోతున్నాను, అయిపోయాను, ముసలి అయిపోయాను, 70 సంవత్సరాలు వచ్చాయి, 65 వచ్చాయి, నేను వెళ్ళలేను, బస్ ఎక్కలేను, కింద కూర్చోలేను, ఇవే మనం చెప్పేది. ఐ కెన్ సిట్ ఆన్ ద ఫ్లోర్ అనాలి అంతే. తదాస్తు. అయిపోతుంది. కొద్ది రోజులు కూర్చోగలుగుతాం. కానీ మనం ఏం చేస్తాం? రిజర్వ్ చేసి పెట్టుకుంటాం చైర్. ఇంకింద కూర్చోలేను. మైండ్ ట్యూన్ చేస్తాం అనమాట. అది నిజంగా కూర్చోలేదు ఆ బాడీ. నేను కూర్చోగలను, నేను నడవగలను, నేను నించోగలను చెప్పాలి, అలా ట్యూన్ చేయాలి. అప్పుడు యద్భావం తద్భావతి. ఓకే ఫ్రెండ్స్, అలాగా ముముక్షువుకి ముఖ్యమైన శత్రువులు. ముముక్షువు అంటే ఏమనుకున్నాం? మోక్షం పొందిన వాళ్ళు, ఎన్లైటెండ్ మాస్టర్. ఎన్లైటెండ్ మాస్టర్ ఎన్లైటెండ్ నుండి, దివ్యజ్ఞాన ప్రకాశం నుండి కిందకి పడిపోకుండా ఉండాలి అంటే, పడిపోతాం ఎట్ ఎనీ టైం. ఎందుకు అంటే ఇది అంటారు కదా, స్నేక్ అండ్ ల్యాడర్. దాన్ని ఏమంటారు? అది ఉంటుంది కదా, ఆ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఉంటుంది కదా. మనము 1 కాయిన్ వేస్తే దాని మౌత్లోకి వెళ్తాం, స్నేక్ నోట్లోకి వెళ్తుంది. రింగిన దాని తోక దగ్గరకు వస్తాం, 3 ఏదో ఉంటుంది నంబర్. అట్లా అన్నమాట. ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా సరే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో వీ కెన్ ఫెల్ డౌన్, పడిపోవచ్చు. ఎంత డైలాగులు చెప్పినా కూడా ఈరోజు నేనైనా కొమ్ములు వచ్చి వాటిని సరి చేసుకోకపోతే ఎప్పుడైనా పడిపోతాను, ఎంత ఎదిగి ఉన్నా కూడా. అంటే ఎప్పటికప్పుడు చాలా ఎరుకతో మనని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మిడిల్ పాత్లో, మధ్య మార్గంలో. అతివృష్టి ఉండొద్దు, ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అని అదే వెళ్ళిపోకూడదు. ఫ్యామిలీని వదిలేసి, బాధ్యతలను వదిలేసి. ఎందుకు అంటే భూమి మీదకి ఎందుకు అప్పుడు రావడం? అసలు భూమి మీదకి వచ్చాము అంటేనే ఇక్కడ భూమి మీద హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి వచ్చాం. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఈ లైఫ్ లీడింగ్లోనే ఇవన్నీ సరి చేసుకోవాలి, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ పొందాలి. అవి ఆత్మానుభవాలు అనమాట. లైఫ్ ఎక్స్పీరియన్సెస్, సోల్ ఎక్స్పీరియన్సెస్. ఈ దుఃఖము అనేది ఎక్స్పీరియన్స్ సోల్కి, ఈ బాధ అనేది ఎక్స్పీరియన్స్. కాబట్టి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి వచ్చింది సోల్ ఈ బాడీతో. అప్పుడు ఏం చేయాలి? లైఫ్ లీడ్ చేయాలి. అందుకే పత్రి సార్ ఏం చెప్పారు? సంసారంలోనే నిర్వాణం. అడవులకి వెళ్ళక్కర్లేదు, అక్కడ ఏముంటుంది? ఏముండదు. ఎవరిస్తారు మనకి ఎక్స్పీరియన్స్? ఇక్కడ పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, పిల్లలు, భర్త, భార్య, అన్ని రకరకాల పాత్రలు. ఇప్పుడు అవి ఎక్స్పీరియన్స్లు వస్తాయి. కాబట్టి సంసారంలోనే నిర్వాణం పొందాలి. అది వెరీ గుడ్ టాస్క్ అనమాట మనకి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఆ గట్స్తోనే అలా జీవించాలనే భూమి మీదకి వచ్చారు. వాళ్ళు ఆ పర్పస్ తెలుసుకొని లోక కళ్యాణంలో భాగమై దివ్య జ్ఞాన ప్రకాశం ఎన్లైటెన్ పొంది, ఆ ఎన్లైటన్మెంట్ ఎట్ ఎనీ టైమ్ కింద పడిపోవచ్చు. అలా ఏమి శాశ్వతంగా ఉండదు. దాన్ని సరి చేసుకుంటూ, సరి చూసుకుంటూ, ఎరుకతో మన ప్రయాణం ముందుకెళ్ళాలి. ఎంతో ఉంటుంది ప్రయాణం, ఎంతో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అనంతం. ఇంకా తెలుసుకోవాలి. మనకు తెలిసింది పంచాలి, తెలియంది నేర్చుకోవాలి. దిస్ ఈస్ ద వే అన్నమాట. ఇవి ముముక్షువుకి 4 శత్రువులు ఉంటారు. ఆ 4 ఎవరు అంటే భయం ఒకటి, తర్వాత
ఆధ్యాత్మిక అసూయ ఒకటి, స్పిరిచువల్ జెలస్. తర్వాత లిమిటెడ్ థింకింగ్, పరిమిత జ్ఞానం. అంటే ఇదే కరెక్ట్ అనుకుంటారు, ఇంకెంతకన్నా లేదు అంటారు. కానీ ఎంతో ఉంది, మనకు తెలిసిందే కరెక్ట్ కాదు, మనమే కరెక్ట్ కాదు. అది లిమిటెడ్ థింకింగ్ ఉండొద్దు. తర్వాత ముసలితనం వస్తుంది, వచ్చేసింది అన్న భయంతో ఉండొద్దు. ఇవన్నీ, ఈ 4 కూడా శత్రువులు ముముక్షువు అవ్వడానికి, ముముక్షువుగా ఉండడానికి. ఎప్పటికప్పుడు ఎరుకతో సరిచేసుకుంటూ మనని మనం ఉన్నతంగా, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి. అదే మన ప్రయాణం. ఈ నరుడు, ఈ శరీరం తీసుకొని వచ్చిన ఈ నరుడు నారాయణుడు అంటే గాడ్గా, దేవుడిగా. మానవుడు దేవుని స్థితికి ఎదగాలి, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. దానికి మార్గం ఏమి అంటే ధ్యాన మార్గం. ఓకే ఫ్రెండ్స్, ధ్యాన సాధన లేనిది మనం ఎనర్జీ తీసుకోలేము. విశ్వశక్తి ఎప్పుడైతే మన ఆవాహన అవుతుందో మన శరీరంలో అన్ని కణాలలోనికి, అక్కడ ఉన్న బ్లాక్స్ అన్నీ హీల్ అయిపోయి అక్కడ విశ్వశక్తితో నింపబడుతుంది. అప్పుడు నాడీ మండల శుద్ధి జరిగి దివ్యచక్షు ఉత్తేజితమై సహస్రారము ఓపెన్ అవ్వడం. ఇది ప్రాసెస్ ఉంటుంది. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి ఇలా ఉంటుంది. కాబట్టి ముందు మనము, ఈ నరుడుగా వచ్చిన మనము, రోజు మన దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో వచ్చిన అనుభవాలు మీన్స్ పనుల నుండి, చర్యల నుండి అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని జ్ఞానంగా, అనుభవమే జ్ఞానం, సహనమే ప్రగతి. ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ లేకపోతే 2-3 టాస్కులు తీసుకొని వస్తాం. ఈ జన్మలో సహనం అనేది నేర్చుకోవాలనుకో, మన పక్కన మనల్ని బాగా ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? సహనం అనేది మన టాపిక్. సహనం అనేది పెట్టుకొని బాగా పేషెన్స్తో ఉండాలి. మనం అదే టాస్క్ తీసుకుని వచ్చాం, దానిలో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి. సహనంగా ఉండాలి, ఇంకా సహనం, భరించాలి. ఎట్లా? కృష్ణుడు గనుక, అతను ఎవరు? 99 తప్పుల్ని సహిస్తాడు కదా, అతనివి 100వ తప్పుకి తల తీసేస్తాడు. అలాగే మనం కూడా సహనం పాటించాలి. అట్లా కొంతమంది జబ్బులు, పెద్ద జబ్బులు పెట్టుకొని వస్తారు, వాటిని డీల్ చేయాలి. దాని నుండి అనుభవం స్వీకరించాలి. అంటే ఆ బాధ, ఆ పెయిన్ ఇప్పుడు నువ్వు ఆత్మస్థితిలో ఉంటే నీకు పెయినే లేదు. రమణ మహర్షి కాలు పుండుబడి పురుగులు తింటున్నా కూడా చలనమే లేదు. అంటే ఏంటి? అతను శరీరాన్ని వదిలేశారు, శరీర స్పృహ పోయింది, ఆత్మస్థితి ఉన్నారు. మరి ఆ స్థితికి వెళ్ళగలగాలి, అప్పుడే దేవుడు అవుతాం. అందుకే రమణులు భగవాన్ రమణ మహర్షి. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ, అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి మనకేం చెప్తారు? ఏ ధ్యానం సరి అయినది, ఇదే ధ్యానం ఎందుకు చేయాలి అని అడుగుతారు చాలా మంది, డౌట్. వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస, పంక్తు నెరసి తాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా.
ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా, కాళికాంబ హంస కాళికాంబ. ఉత్తమోత్తములట ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. పత్రిసారి ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస. బుద్ధ ఆనాపాన సతి, ఇన్హేల్ ఎక్సేల్, ఉచ్ఛ్వాస నిశ్వాస. దాన్నే తెలుగులో శ్వాస మీద ధ్యాస. చూడండి, వీరబ్రహ్మేంద్ర స్వామి అదే చెప్పారు. ఉత్తమోత్తములు, చాలా ఉత్తమమైనట ఉచ్ఛ్వాస నిశ్వాస. పంక్తు నెరసి తాను బ్రహ్మమగుట. పంక్తు నెరసి అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఆ దారి, పంక్తు అంటే దారి, వరుస. ఆ దారిలో వెళ్తే, వాటి అంటే గమనిస్తే తానే బ్రహ్మం అని అర్థమవుతుంది. నేనే దేవుణ్ణి అని బోధపడుతుంది. మనము హైయర్ వరల్డ్ లో బిఫోర్ కమింగ్ టు ద ఎర్త్ వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ సోల్స్. మనం ఆత్మనే కదా, పైన భూమి మీదకి ఈ బాడీలో వచ్చాం. కాబట్టి ఆత్మే పరబ్రహ్మం, సహనమే ప్రగతి, సమయమే సాధన. నవరత్నాలు ఉన్నాయి, పత్రిసారి చెప్పినవి, అవి చదవండి, తెలుసుకోండి. సమయమే సాధన, ఎంత బాగా చెప్పారో చూడండి. సో ఫ్రెండ్స్, కాబట్టి ఈ నరుడు నారాయణుడు అవ్వాలి అంటే ధ్యానమే శరణ్యం. అందరూ ధ్యానం చేయాల్సిందే. ఈ జన్మలో తప్పించుకున్నా ఇంకో జన్మలో అయినా మొదలు పెట్టాల్సిందే. ఓకేనా? కాబట్టి మనము ముముక్షువుకి ఇవి ఉన్న 4 శత్రువులను, ముఖ్యంగా అన్నీ, ఇంకా రాగద్వేషాలు, అజ్ఞానం, లిమిటెడ్ థింకింగ్, ఇవన్నీ కూడా మోక్షం రావడానికి హెల్ప్ అవుతాయి. మనం ముముక్షువుగా నిలబడాలి అంటే ముఖ్యంగా ఈ ముసలితనపు భావనలు తీసేయాలి. ఆధ్యాత్మిక జలస్, ఆధ్యాత్మిక అసూయ తీసేయాలి. మనం ఎదగడం చూడాలి కానీ ఇతరుల గురించి ధ్యాస పెట్టకూడదు. తర్వాత భయం తీసివేయాలి. తర్వాత లిమిటెడ్ థింకింగ్ తీసేసి అన్లిమిటెడ్ థింకింగ్, వన్నెస్కి రావాలి. అంతా, జగత్తంతా మనదే, ఎక్కడైనా సేవ చేయొచ్చు, లోక కళ్యాణం, మన ఊరే కాదు, మా ఇల్లే కాదు, మన వాళ్ళే కాదు అని ఉంచుకోవాలి. ఇది అండి మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? ముక్తి అంటే బంధము నుండి, బాధ నుండి, దుఃఖము నుండి ముక్తి కలగాలి అంటే బయటికి రావాలి. అవి లేకుండా ఉండగలిగినప్పుడే మీకు ముక్తి వచ్చినట్టు. కాశీ వెళ్ళో, రామేశ్వరం వెళ్ళో, గంగలో మునిగితే ముక్తి రాదు. దీనిని జయించాలి, ఈ దుఃఖాన్ని జయించాలి. ఇంట్లో ఉండే దుఃఖాన్ని, మన మనసులో ఉండే దుఃఖాన్ని, మన మనసులో ఉండే అశాంతిని, శాంతి రావాలి. అప్పుడు దుఃఖం పోతుంది. బాధ పోతే దుఃఖం పోతుంది. రైట్? మోక్షము అంటే విడుదల అన్నిటి నుండి, భయం నుండి, బాధ నుండి, మరణము నుండి, రాగద్వేషాల నుండి, అన్నిటిని జయించి సాక్షితత్వాన్ని ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మోక్షం, ఇంకో జన్మ లేకుండా మనకి మోక్షం సిద్ధిస్తుంది. ఓకే, ఇంకా ఏం చెప్పుకున్నాము? ఈ శరీరంలోనే విత్తనంలో చెట్టు ఎలా కనిపించదో ఈ శరీరంలో ఆత్మ అలా కనిపించకుండా ఉంది. ఇది నిజం. ఆత్మస్థితిని తెలుసుకోవాలి అంటే ధ్యానము చేయాలి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయాలి. ఎందుకు శ్వాస మీద ధ్యాస, ధ్యానమే చేయాలంటే శ్వాస అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే శ్వాస ఆగిపోతే సోల్ వెళ్ళిపోతుంది, ప్రాణం వెళ్ళిపోతుంది. చూడండి, మరి అంత ఇంపార్టెంట్ అయినది శ్వాస. అందుకనే శ్వాస మీద ధ్యాస, ధ్యానమే చేయాలి.
అది ఇంపార్టెంట్. ధ్యానం, ఎన్నో ధ్యానాలు ఉన్నాయి, 112 ధ్యానాలు ఉన్నాయి రకాలు. కానీ మనని ముముక్షువుగా మార్చేది, మనకి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేది, ఈ నరుడిని నారాయణుడిగా చేసేది శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే. మిగతా ఏ మంత్రాలు జపాలు అక్కడ దాకా తీసుకెళ్ళవు, నారాయణ్ణి చేయలేవు, కొంతవరకు తీసుకెళ్తాయి. ఓకే, అవన్నీ డిగ్రీ లెవెల్ అయితే శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది పీజీ. మరి మీరు పీజీ క్వాలిఫికేషన్ తీసుకుంటారా, డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకుంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్.